ప్రభునందు ప్రియ సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో సర్వశుభాలు, దైవాశీస్సులు. మీరు thumbnail చూసే ఉంటారు. దైవ జ్ఞానము వర్సెస్ లోక జ్ఞానం అనేటటువంటి ఒక టైటిల్ ఇప్పుడు మీరు చూశారు thumbnail. ఎందుకు అలా పెట్టవలసి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, మీరు గమనిస్తున్నట్లయితే మరి గత కొద్ది దినాలుగా మరి లోక జ్ఞానాన్ని సంపాదించుకొని, లోక జ్ఞానాన్ని మదికెక్కించుకొని, మరి దైవ జ్ఞానం కలిగినటువంటి సేవకుల మీద మరి ఎగిరెగిరి పడుతున్నటువంటి ఈ జానుపాల గురించి నేను ఇలాంటి thumbnail నేను మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మరి మినిస్ట్రీలో ఉన్న సేవకులను తప్పుబట్టి దేవుని పనిని మరి నాశనం చేయాలని పూనుకున్నటువంటి కొంతమంది తోడేళ్ళల్లో ఇతడు ప్రధానుడు, రెండవడుగా వికేఆర్, ఇంకొంతమందిని మనము చూడగలుగుతాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, దైవ జ్ఞానము వర్సెస్ ఈ లోక జ్ఞానము అంటే మీకు జాగ్రత్తగా వివరిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి అనేక మందికి షేర్ చేస్తే మరి నిజమైన సేవకులు ఎవరో, గొర్రె చర్మం కప్పుకొని మేము కూడా సేవకులమ్మని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరో అర్థమైపోయింది మీకు. మొట్టమొదటిగా దైవ జ్ఞానము మందను కాపాడుతుంది, మందను కనికరిస్తుంది. 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా దైవ జ్ఞానము మందను కనికరిస్తుంది, కాపాడుతుంది. ఈ లోక జ్ఞానం అయితే మందను పట్టించుకోదండి, దండుకుంటుంది. అర్థమవుతుందా? మంద యొక్క పాలను పిండుకొని దండుకుంటుంది. అది దైవ జ్ఞానం అలా కాదండి, మందను కనికరిస్తుంది. ఇది మొదటి సంగతి. రెండవదిగా ఈ దైవ జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారంటే, ఇంకా అనేక మంది గొర్రెలను కనడానికి ఇష్టపడతారు. ముందున్న గొర్రెలకు ఫీడింగ్ ఇచ్చి ఆ గొర్రెల ద్వారా ఇంకొంతమంది గొర్రెలను క్రొత్తగా కనడానికి, జన్మించడానికి ఫీడింగ్ ఇస్తారు, బోధ చేస్తారు దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు. అదే లోక జ్ఞానం కలిగిన వాళ్ళైతే ఉన్న మందలోనే ఉన్న మందలోనే వాటిని విస్తరించడం మానివేసి ఇంకా ఉన్న మందలోనే కొన్నిటిని కోల్పోయేటటువంటి ప్రమాదం తెచ్చుకున్నటువంటి జ్ఞానం కలిగింది ఈ లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం కలిగినటువంటి సేవకులు మరి సాతాను సంబంధులు కాబట్టి అలానే ఉంటారు. ఉన్న మందాన్ని విస్తరించడమేమో కానీ ముందు ఉన్న మందలోనే కొంతమంది లాస్ అయ్యేటటువంటి పరిస్థితికి వాళ్ళు తెచ్చుకుంటారు. ఎందుకు? దైవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులను దూషించడం కారణాన్ని బట్టి ఆల్రెడీ ఈ లోక జ్ఞానంలో ఉన్నటువంటి మందలో కొంతమంది కొంచెం దేవుని వెతికే వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు ఇతను లోక జ్ఞానం కలిగిన వాడరా, ఇతడు దైవ జ్ఞానం కలిగిన వ్యక్తిని దూషిస్తున్నాడరా, ఈయన దగ్గర మనం ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఉన్న మందలోనే కొంతమంది చీలిపోయే ప్రమాదం ఉంటుంది. కారణం ఏంటంటే ఇది లోక జ్ఞానం కలిగినటువంటి సేవ, ఇది దైవ జ్ఞానం కలిగినటువంటి సేవ కాబట్టి రెండు మనకు పొంతన కనపడద్ది. ఇది రెండు. మూడవది, దైవ జ్ఞానం కలిగిన వ్యక్తులు ఆ ఉన్న మందలోనే, ఆ ఉన్న గొర్రెల్లోనే దేవుని ఆసక్తి, దేవుని పట్ల, దేవుని పని పట్ల, దేవుని స్వార్థ పట్ల, దేవుని బోధ పట్ల ఎంతమంది అయితే ఆసక్తి కలిగి ఉన్నారో వారికి ఇంకొంచెం ఫీడింగ్ ఇచ్చి, బాగా వినాలి, వారికి ఇంకొంచెం ఫీడింగ్ ఇచ్చి మీరు కూడా అనేక మంది గొర్రెలను కనండి, అనేక మంది సంఘాలను కట్టండి అని ఈ దైవ జ్ఞానం కలిగిన సేవకులు ఏం చేస్తారో తెలుసా? ఆ ఉన్న మందలోని కొంతమందికి దైవాశక్తి ఉంటే వారికి స్పెషల్గా టైం కేటాయించి వారికి కొన్ని బోధనా పద్ధతులు, సిద్ధాంతాలు ఏర్పాటు చేసి మరి వారి మీద చేతులుంచి వారిని కూడా తమతో పాటు మీరు కూడా సేవకులు అని పాలు భాగస్తులు చేసేటటువంటి జ్ఞానము దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు చేసేది. అదే ఈ లోక జ్ఞానం కలిగిన వాళ్ళు చెప్పాను కదండి, మందను కనికరించరు, ఉన్న మందను కాపాడుకోవడం చేత కాదు. అలాగే మరి ఒకవేళ దైవ పని పట్ల, సువార్త పట్ల ఆసక్తి కలిగినప్పటికీ వారికి ఫీడింగ్ ఇవ్వడం కానీ, వారికంటూ సమయం ఇవ్వడం కానీ, వారిని దైవ పనిలో పురుకొల్పడం అనేటటువంటి పరిస్థితి ఏమీ కనపడదు మనకి. ఏమండి? ఇది మూడవ సంగతి. నాలుగవ సంగతి, దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు తమ జ్ఞానం మీద ఆధారపడరు. అర్థమవుతుందా?
తమ జ్ఞానం మీద ఆధారపడరు, తమ చదువు మీద ఆధారపడరు, వ్యక్తుల మీద ఆధారపడరు. ప్రతి మెసేజ్కి ముందు దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు దేవుని మీద ఆధారపడతారు. నేను ఎంత చదివాను, అంత చదివాను అనేటటువంటి ఆలోచన ఉండదు వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు పీజీలు చేసినా, 1వ తరగతి చదివినా, 2వ తరగతి చదివినా, డిగ్రీలు చేసినా దాని మీద ఆధారపడరు. ఎందుకంటే నాలో నుండి మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడి, నేను కాదు. నా చదువు జ్ఞానం పనికిరాదని దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు దేవుని మీదే ఆధారపడతారు. అది ఈ లోక జ్ఞానం కలిగిన వాళ్ళు దేవుని శక్తిని ఆశ్రయించండి. ఎందుకు తెలుసా? ఈ లోక జ్ఞానం అనేటటువంటి చదువుని వాళ్ళు కలిగి ఉంటారు. నేను అంత చదివాను, నేను ఏదైనా మాట్లాడగలుగుతాను, నాకు వాక్చాతుర్యం ఉంది, వాక్ శక్తితో నాకు పని లేదు అనేటటువంటి ధోరణిలో వాళ్ళు వెళుతూ ఉంటారు. ఎంత మీకు అర్థమవుతుందా? ఎంత డిఫరెంట్ ఉందో దైవ జ్ఞానం కలిగిన వాళ్ళకి, లోక జ్ఞానం కలిగిన వాళ్ళకి. ఇది 4. 5వది, దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు వారిని ఒకవేళ ఎదుటోళ్ళు దూషించినప్పటికీ మౌనం వహిస్తారు. లోక జ్ఞానం కలిగిన వాళ్ళు ఒక మాట పడలేరు, ఎదురుదాడి చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ దైవ జ్ఞానం కలిగినటువంటి ఆ వ్యక్తి పక్షాన కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇతరులకు ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి, ఇది సరైన మార్గం కాదు, ఇది సరైనదని చెప్పేసి ఈ దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి పక్షాన కొంతమంది మాట్లాడేవాళ్ళు లేకపోవచ్చు, అది తప్పేం కాదు. అంత మాత్రాన దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి ఒకవేళ విమర్శించకపోయినా దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి పక్షాన కొంతమంది మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి ఈ లోక జ్ఞానం కలిగిన వ్యక్తి అనుకోవచ్చు. ఒకవేళ అనుకోవచ్చు. అది అతను మూర్ఖత్వం అయింది. ఎందుకంటే సరిచేయడానికే కానీ ఇది కాదు నాయన పద్ధతి, ఇది అని సరిచేయడానికే కానీ ఆ వీడియోలు ఆటోమేటిక్గా ఈ లోక జ్ఞానం కలిగిన వ్యక్తిని విమర్శించడానికైతే కాదు. ఇది ఏమండి, ఇది 5. దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి తన పని తాను చేసుకుంటూ పోతాడు. తన మీద ఎన్ని నిందలు వచ్చినా, తన మీద ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టించుకోడు. ఎందుకంటే ఇప్పుడు దావీదు ఉన్నాడండి, తన మామయ్య సౌలు ఎన్నో రకాలుగా చంపాలని ప్రయత్నం చేశాడు, పట్టించుకున్నాడా? చివరికి దావీదు చేతికి సౌలు చిక్కినప్పటికీ చంపడానికి ఒప్పుకోలా, ఇతను అభిషిక్తుడు అన్నాడు. అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు దైవ జ్ఞానం కలిగిన వ్యక్తులు. అదే ఈ లోక జ్ఞానం కలిగిన వ్యక్తులు అయితే ఇంత మాటన ఓర్చుకోలేరు. ఏమండి, ఇక నిందొచ్చినా ఓర్చుకోలేరు, తిరిగి నిందలు వేసే అవకాశం ఉంటుంది, తిరిగి దుయ్యబట్టే అవకాశం ఉంటుంది. ఇట్లా మీరు పోల్చుకోండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు, ఈ లోక జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు అంటే దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి షాలెంరాజు గారు అయితే ఈ లోక జ్ఞానం కలిగి చదువు అని మరి కొట్టుకుంటున్నటువంటి మదమెక్కి కొట్టుకుంటున్నటువంటి జాన్పలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరులరా, ఈ నా మాటలు తీసుకోండి. మరి ఇంకా మీరు కోట్ చేసుకోవచ్చు. ఇక దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు, ఏమండి దైవ జ్ఞానం లేని వాళ్ళు ఎలా ఉంటారు మీరు ఆలోచన చేసుకొని ఈ తోడే లెగిసిపడతా ఉన్న జాన్పాల గురించి ప్రార్థన చేయండి. మరి ఈ వీడియో అనేక మందికి షేర్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ పూర్వకంగా తెలియజేసి నన్ను కొంచెం ప్రోత్సాహపరుస్తారని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ఈ వీడియో ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు.